తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన భారతదేశం అనేసరికి సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. సో ఒక్కొక్క ఏరియాలో జరుపుకునే పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. యాక్చువల్లీ భోగి అనేసరికి భోగి మంటలతో ఆ రోజంతా కూడా ఒక పండగ జాతర వాతావరణం చూస్తుంటాం. సో సుదూర ప్రాంతాల నుండి కన్నవారింటికి చేరుకోవడం, సొంత ఊరికి చేరుకొని సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం కోసం భోగి నుండి కూడా మామూలు హడావిడి ఉండదు. కానీ విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం దుక్కవానిపాలెంకు సంబంధించి భోగి పండుగ నాడు ఒక వింత ఆచారం ఉంది. సో కొంతమంది దీన్ని ఉత్తుత్తి పెళ్లి అంటారు, మరి కొంతమంది సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటారు. ఇది పెళ్లి అయితే కాదు, కానీ ఆ వేషధారణలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అంటున్నారు. సో ఏంటంటే ఈ స్టోరీకి సంబంధించి కొన్నేళ్ల క్రిందట, అంటే 500 ఏళ్ల క్రిందట అప్పుడు బాల్య వివాహాలు జరిగేవి కదా. సో ఆ టైంలో ఎవరైతే దుక్కవారి ఇంట అబ్బాయి అప్పట్లో 500 ఏళ్ల క్రిందట చనిపోతే ఈ అమ్మాయిని సతీ సహగమనం చేస్తూ ఆ అమ్మాయి కూడా మరణించింది. సో ఆమె ఆత్మ ఒక వింత ఆచారాన్ని కొనసాగించమని కోరింది. ఎవరైతే దుక్కవారు ఉన్నారో అదే ఇల్లి పెళ్లి వారి ఇంటి నుండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేషధారణలో, బాగా వినండి, వేషధారణలో వచ్చి ఇక్కడ నాకు పసుపు కుంకుమలు సమర్పించి ఊరి పెద్దలందరి ముందు కూడా ఇక్కడ కొన్ని ఆచార వ్యవహారాలు, ఆ కట్టుబాట్లను పాటించి నాకు జాతర చేసినట్టయితే ఆ గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసే బాధ్యత నాది. గ్రామ ప్రజలందరినీ కూడా ఆనందం, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా పంటలు సమృద్ధిగా పడే విధంగా చూసే బాధ్యత నాది అంటూ ఆ 500 ఏళ్ల నాటి క్రిందట ఆమె వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి కూడా 500 ఏళ్ల నాటి క్రిందటి నుండి ఈ ఆచారాన్ని అయితే మాత్రం ఎవరైతే దుక్కవారింటి నుండి ఒక అబ్బాయిని, ఇల్లి పెళ్లి వారింటి నుండి ఒక అమ్మాయిని, అంటే ట్రెడిషనల్ వేర్లో ఎలాగైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తయారు చేస్తారో అలానే ఇక్కడికి తీసుకువచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించడం చాలా ఏళ్ళుగా వస్తున్న ఆచారం. అసలు ఏంటి ఆచారం వెనుక ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఈ రోజు జరిగే తతంగం ఏంటి, భోగి రోజు ఉత్తుత్తు పెళ్లిళ్ళు జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఇది మా ఆచారం అని అంటున్నారు. అసలు ఏంటి ఈ కథ వెనుక ఉన్న స్టోరీ ఏంటో చూసేద్దాం రండి. సో ఈ ఉత్తిత్తి పెళ్లిళ్ళ ఆచారం వెనుక ఉన్న విశిష్టత ఏంటి, ఎందుకు 500 ఏళ్లుగా ఈ ఆచారాన్ని గ్రామ ప్రజలందరూ కూడా కొనసాగిస్తున్నారో తెలిపేందుకు మన ముందైతే ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు. సార్ నమస్తే సార్. అంటే భోగి పండుగ, ఆ భోగి మంటలు, భోగ భాగ్యాల భోగి, కానీ ఈ రోజు మాత్రం ఈ దుక్కవానిపాలెంకి సంబంధించి ఇక్కడ పెళ్లిళ్ళు, ఉత్తుత్తు పెళ్లిళ్ళు అనేసి అని అంటున్నారు. ఏంటి అసలు ఉత్తుత్తు పెళ్లిళ్ళు ఏంటి? బాల పేరెంటాలకి పసుపులు పోయడం చూస్తాం, అదేవిధంగా బట్టలు పెట్టడం చూస్తాం, కానీ ఈ చిన్న వయసు ఎవరైతే మెచ్యూర్ అవ్వని అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి పెళ్లిళ్ళు జరిపే ఏంటి సార్ ఈ ఆచారం? వినడానికి చూడడానికి కూడా కొత్తగా ఉంది. ఏంటి సార్ ఈ ఆచారం అంతమ్మా? దగ్గర ఒక 500 సంవత్సరాల నుంచి ఆచారం నడుస్తుంది. అంతకుముందు మాకంట్ల ముందు తరం వాళ్ళు, ఇంకా ముందు తరం వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు చిన్నప్పుడు పెళ్లి చేశారు కదమ్మా. ఆ చిన్నప్పుడు పెళ్లి చేసిస్తే ఆ పెళ్ళి అయిన వాళ్ళు ఇద్దరిని భార్య భర్తల్ని ఉపవాసం ఉంచి పెళ్లి కొడుకులాగా పెళ్లి కూతురులాగా చేసి అలాగా నడిపించుకొచ్చారు పేరెంటాలుగా. మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆ రోజు మా ఊరంతా కూడా ఎప్పుడైతే మానేశారమ్మా, మా ఊరందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి ఓ పళ్ళు కాయలో పెట్టి ఇంటింటికి పేరెంటాల్ని, వాళ్ళ మగ పేరెంట్ లేదు, పేరెంటాలు తీసుకెళ్ళి రాయడము చేయడము అంత దీనిగా ఉండేదమ్మా. ఇప్పుడు ఏంటంటే మరి వయసు అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు, పెద్ద వయసు 25 సంవత్సరాల కోసం పెళ్లి చేస్తాను కాబట్టి ఈ రోజు ఏంటంటే మా కుటుంబంలో ఉన్నాయి, మా వచ్చి ఊరు పుట్టిన తర్వాత కుటుంబంలో వెళ్ళి పిల్లలు దుఃఖాలని వాళ్ళ పిల్లలు మాకు ఇస్తే దుఃఖాల కుర్రోడిని పెళ్లి కొడుకుగా ఉంచి వెళ్ళి పిల్లల్ని పేరెంటాలుగా మేము భావించుకొని చేసి అదే రకంగా ఇక్కడికి ఆ చిన్నపిల్లని బాల పేరెంటాలుగా తీసుకొచ్చి పెళ్ళిలా చేసుకొని అలా కార్యక్రమాన్ని ఆ తల్లికి
చేస్తానమ్మా. అంటే ఇద్దరు మైనర్, అటు అబ్బాయి కూడా ఎవరైతే ఉత్తుత్తి పెళ్లిలో పాల్గొంటున్నాడో ఆ వరుడు కూడా 18 సంవత్సరాల లోపు, లోపు. అదే విధంగా అమ్మాయి కూడా వధువు ఉత్తుత్తి పెళ్లిలో పాల్గొంటున్న బాలిక కూడా 18 సంవత్సరాల లోపు. లోపు. ఎందుకు ఈ ఆచారం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది, అసలు ఏంటి సార్? అంతే పెద్దలు అప్పుడు వాళ్ళు చిన్నప్పుడు అంటే ఈ అబ్బాయి చిన్న అందరు నలుగురు అన్నమ్మలమ్మలు, నలుగురు అన్నమ్మలకి ఈ అబ్బాయి చిన్నోడు, ఈమె బాల పేరంటారు చిన్నపిల్ల పుష్పతో కన్నా ముందే పెళ్లి చేశారమ్మా. ఎవరు దుఃఖవారి ఇంటి దుఃఖవారి ఇంటి అబ్బాయి? అబ్బాయి. ఓకే, ఓకే. అమ్మాయి పొరగింజల పిల్లట. అప్పుడప్పుడు చిన్నప్పుడు 6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపులోను ఎలాగో అబ్బాయి అక్కడ పాము పొడి చనిపోతే అప్పుడు అరపదారికి పడుకున్నానికి వెళ్ళారు కదా, అన్నమ్మ ఇంటికాడ చిన్నోడు ఇంటికాడ ఉండరు కదా, అలాగా అరపదారి పడుకుంటే పాము పొడి చచ్చిపోతే ఆ రోజు నుంచి ఆమె తనతోని మంటలో గుండంలో తొక్కి కాలిపోయిన దీనిలో ఇవి కూడా కాలిపోయింది. ఇవి అక్కడి నుంచి ఆ పేరెంటాలు నీకు ఇలా చేసుకోండి అని ఈ కుటుంబం అందమ్మలందరూ కూడా నువ్వు ఇలా చేసుకోమని ఆ తల్లి పేరెంటాల ఆత్మతోనే చెప్పి చేసింది అనమాట. అలాగే ఆ తల్లి విజయనగరం మహారాజు గారు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ కూడా మాకు అక్కడ 14 ఎకరాలు 15 ఎకరాలు గుండం తొక్కమని గుండం కట్టమని అక్కడ భూమి ఇమ్మని ఆ తల్లి చేస్తే ఏదో అన్నట్టు మాట్లాడితే ఇంకేదో తిప్పితినా చేస్తే ఇలా జరిగిందిరా అనేసి అప్పుడు పెద్దలు కదా నేను ఇందాక ఈ పిల్ల వచ్చింది ఆత్మ వెళ్ళింది అనమాట. అలాగా చేసి ఆ పిల్ల కానీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఆ గుండం కట్టడం, అక్కడ ఒక 14 ఎకరాలు 15 ఎకరాల తల్లికి ఇవ్వడం. అక్కడి నుంచి మా పెద్దలు అందరూ అలాగే అప్పుడు చిన్నప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్నారు కదా, బాల్య వివాహాలు చేసుకున్నారు. అలాగే నడుచుకొచ్చిందమ్మా. ఈ అబ్బాయి ఎవరి అబ్బాయి అని ఎవరమ్మాయి అని చిన్నపిల్లలు బాలపారలు అలాగే ఉపాసం ఉంచి వాళ్ళ పెళ్లి పేరెంట్ పెళ్లిలాగా చేసుకున్నారు, చేసుకొని వచ్చారు అన్నమాట. 500 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది కదా ఈ ఆచారం. ఏనాడైనా మిస్ అయ్యారా? ఒకవేళ అలా ఏ ఏడాదైనా జరగకపోతే ఏంటి, ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? మాకు ఏదైనా చెప్పచ్చు చేయరు, అలా ఉంటుంది. సరే, ఏంటి దుఃఖవారి అబ్బాయి అంటే ఇంటి పేరు దుఃఖ అనే పేరు గల వారి ఆ ఇంటి నుండి వరుడుగా అబ్బాయి ఇంటి పేరు దుఃఖవారి దగ్గర నుండి వస్తుంది. అదే విధంగా ఇల్లిపల్లి నుండి అమ్మాయి, వీళ్ళిద్దరికేనా అంటే ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు మాత్రమేనా, ఇంకెవరు కూడా అలాగే ఉండేదమ్మా. ఇంకా వాళ్ళకి ఏదైనా ఒకళ్ళు వీళ్ళు కాకపోయినా నేత పిల్లలు లేకపోయినా ఇంకోళ్ళు కుటుంబంలోనూ పెడతారమ్మా. వచ్చిన వాళ్ళు పిల్లలు వరుస వచ్చిన వాళ్ళు వరుడు మాత్రం కంపల్సరీ అవును. అంటే ఊరంతా కలిపి ఒక 300 కుటుంబాలు ఉంటాయేమో అందులోని. అమ్మాయిని కూడా మార్చేటట్టు లేదు, మార్చారు. సార్ ఏంటి సార్ అంటే పెళ్లి అనగానే మనకి గుర్తొచ్చేది తాళి, జీలకర్ర బెర్రం, అదే విధంగా పందిరాట, ఇవన్నీ ఉత్తిత్తు పెళ్లి అనమాట. పెళ్లి అనేసరికి మనం ఆ ట్రాన్స్ లోనే ఉంటాం కంపల్సరిగా. అవన్నీ మంగళ వాయిద్యాలు ఉంటాయి, పంతులు ఉంటారు, పేరంటాలు ఉంటారు, అదే విధంగా తాళి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ రోజు అసలు ఏం జరుగుద్ది? ఈ రోజు ఏం చేయమ్మా, ఇద్దరిని అలాగే అక్కడి నుంచి ఉపాసంతో ఉంటారమ్మా. కొత్త బట్టలు వేస్తారు వాళ్ళకి వీళ్ళకి కూడా వేసుకొని అక్కడ నుంచి దేవుడి ఇంటికి, మాకు దేవుడి ఇల్లు ఉందమ్మా, ఆ దేవుడి ఇంటికి ఈ పేరంటాలు తీసుకెళ్లి ఆ పేరంటాల్ని పసుపు పూజించి పసుపు రాసి అన్ని ఆ తల్లికి పేరంటాలుగా అక్కడ ఉన్న పెద్దలు కానీ పెద్ద వాళ్ళని సరే ఆ తల్లికి దండం పెట్టుకొని ఆమె పాదాలు పసుపు రాసి తీసుకొచ్చి ఆ ఊరేగింపుతో దేవుడి కాడి నుంచి అందరూ ఊరందరూ కూడా ఒకరు ఈలాలని కదా అందరం అమ్మ ఆ పిల్లని దానికంటే ఒక దేవతలా కొలుసుకుంటాం. సరే, అంటే ఈ జాతర మీరు అనేటట్టు అమ్మాయి వైపు నుండి అబ్బాయి వైపు నుండి అసలు ఇక్కడ ఎన్ని కుటుంబాలు పాల్గొంటాయి? ఇక్కడ కూడా నేను చూస్తున్నాను అంతా కూడా అన్ని మీ కుటుంబాలే, వంట గాని లేదంటే అక్కడ జరిగే పెద్ద మనుషుల తతంగం గాని అంతా కూడా మీ కుటుంబీకులే వెళ్తున్నారు. సో ఎన్ని కుటుంబాలు ఇందులో పాల్గొంటాయి? ఎందుకు ఇక్కడ అన్ని చేసుకోవాలి? అంటే గ్రామంలో అందరూ వస్తారమ్మా, అన్ని కుటుంబాలు అంటే ఏమి లేదు. గ్రామంలో ఆ పెద్దలు చిన్నోళ్ళు అందరూ కూడా వస్తారు. అలా కాకుండా ఇక్కడ నుంచి మా ఊరు నుంచి అమ్మాయిల్ని వేరే ఊరు ఇస్తాం కదా, పెళ్లి చేస్తాం కదా, వాళ్ళు కూడా ఫ్యామిలీస్ వస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం అందరూ అటెండ్ అవుతారు. ఇన్ని కుటుంబాలను ఏం లేదు, మొత్తం గ్రామం మొత్తం అటెండ్ అవుతారు. ఒక అరగంటలో వస్తారు అందరూ. మొత్తం పై గ్రామం నుంచి కూడా వస్తుంటారు, పక్క గ్రామం కూడా వస్తుంటారు. సార్, అమ్మాయికి అదే విధంగా అబ్బాయికి కొంతమంది ఏంటంటే
ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటివి పాటించడానికి కొంచెం సిగ్గుపడుతుంటుంటారు. ఈవెన్ మెచ్యూర్ ఫంక్షన్స్ లో కూడా పెళ్లి కూతురుగా కూర్చోడానికి ఏంటి ఇప్పుడు ఇదంతా ఇవన్నీ అవసరం అనేటట్టు. అలాంటిది ఆచారాన్ని గౌరవించడం కూడా ఇంపార్టెంట్. బట్ పిల్లల్ని ఎలా ఒప్పిస్తారు అంటే తల్లిదండ్రులు చెప్పారని ఒప్పుకుంటారు, లేదు వాళ్ళు కూడా ఇలా కాదమ్మా అలా అని ఎవరైనా చెప్తారా? అలాగేనమ్మా, అసలు ఎన్నాలంటే నిజమే మీరు చెప్పింది కరెక్టే. ఫస్ట్ అమ్మ పెళ్లి కూతురు ఉన్నంతే సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి లోమకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేదమ్మా, నేను ఉంటాను అమ్మ, నేను ఉంటాను, తల్లికైతే నేను పెళ్లి కూతురుగా నేను స్వీకరిస్తాను అని చెప్పి ఉంటాను రమ్మా. తల్లిదండ్రులు చెప్పవసరం లేదు. వాళ్ళే తల్లిమయమో ఏంటో మాకు తెలియదు, కానీ తప్పనిసరిగా ఏ ఆడపిల్లని సరే చిన్నపిల్లైనా సరే మేము ఉంటామమ్మా అని ఎంత మూర్ఖంగా ఉన్నా ఎంత దీనిగా ఉన్నా ఆ రోజుకి వాళ్ళు వెళ్ళి అడుగుతాం. మేము అడిగితే ఆవిడకి అన్నా సరే అయిపోయి నేను ఉంటానని చెప్తుందమ్మా. అది ఆ రోజు వేడుక కోసం ఎవరైతే అబ్బాయి అదే విధంగా అమ్మాయి బాలిక బాలుడు సంబంధించి ఆ ఖర్చులు అవన్నీ ఎవరు భరిస్తారు అంటే గ్రామం అంతా పెట్టుకుంటారా, లేదంటే ఆ అమ్మాయి తరపు కుటుంబం అబ్బాయి తరపు కుటుంబాలే భరించారు? దుక్కోలు కుటుంబం అంతమ్మా, మా దుక్కోలు వీళ్ళ పిల్లలు సిరిభాగం అమ్మా. అయితే వాళ్ళు ఇప్పుడు మా తాతగారు మా వాళ్ళ తాతగారుని, కానీ అవన్నీ లేదు. మేము ఆ తల్లికి ఇప్పటి నుంచే మేమే పెట్టుకొని ఆ రోజు ఖర్చు కానీ ఆ తల్లి కానీ లేకపోతే భోజనాలు లేకపోతే ఇంకోటి అన్నీ మేమే పెట్టుకుంటానమ్మా. ఆ పేరెంటాల గురించి దానికి మాకు సహకరిస్తారు. వీళ్ళు మాతో నేను కుటుంబం కాబట్టి వీళ్ళ పిల్లలు మాకు సహకరిస్తారు. అన్ని దాని భోజనాలు వడ్డించడానికి వండడానికి కానీ ముందు ఉండి అన్ని పనులు సహకరిస్తారు. సార్ మీరు కూడా చిన్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేసి వచ్చారు. అప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి బాధ్యతలు అన్నీ వచ్చాయి, ఈ ఆచారం అంతా తెలుసు కాబట్టి. కానీ మీ చిన్నతనంలో కూడా మేబీ మిమ్మల్ని కూడా పెళ్లి కొడుకుగా రమ్మనొచ్చు, లేదంటే మీ కుటుంబంలో ఏంటి ఇవన్నీ అనేసి మీకు అప్పుడు అనిపించేదా? ఇప్పుడంటే మీరు పెద్ద తరహాలో ఉన్నారు కాబట్టి ఓకే, అప్పుడు ఎలా అనిపించేది? అప్పుడు కూడా అంతకు ముందు నుంచి మేము చూసినవి, మేము చిన్నపిల్లలప్పుడు మాకు తెలిసిందే కాబట్టి చెప్తే ఉందామని ఆలోచనే ఉండేది. అది సంవత్సరానికి ఒక్కలకే కదా వస్తుంది కాబట్టి ఆ ఒక్కలే చేసేవారు, మిగతా వాళ్ళు ఛాన్స్ నేను లేదు అంతే. పడుతుంటారా ఈ సంవత్సరం మా ఛాన్స్ చూస్తారు తప్ప మేము రాము చెయ్యము అని. ఈ అమ్మాయి కూడా 3 ఏళ్ళు చెప్తున్నారు. వీళ్ళ అమ్మాయి ఇప్పుడు ఉండేది 3 ఏళ్ళు చెప్తుంటే ఇప్పుడు వచ్చిన టైం వాళ్ళకి. అది అంతకుముందు పోటీ పడుతూ ఉంటారు అన్నట్టు. ఈ ఇయర్ బాల పేరెంటాలుగా ఎవరైతే అమ్మాయిని పంపిస్తున్నారో సో ఈ ఇయర్ కి సంబంధించి ఈయన కుటుంబం నుండి వస్తుంది ఆ అమ్మాయి అమ్మవారికి మొక్కు తీర్చడం కోసం. సో ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది? మీరు 3 years గా అమ్మవారి కోసం మీ అమ్మాయిని నేను ఇస్తాను ముందుకి అని వస్తున్నారంట. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఇంత నమ్మకం మన అమ్మాయిని ఇలా చేయడం వల్ల, అంటే ఈ పూజలో పాల్గొనడం వల్ల మంచి జరుగుతుందని ఎందుకు ఇంత విశ్వాసం? ముందుగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన పెద్దలు నిర్ణయించిన ప్రతి ఒక పని వెనక కూడా ఒక మంచి ఉంటుంది, ఒక అంతరార్థం ఉంటుంది. కాబట్టి ఇది మా చిన్నప్పటి నుంచి కూడా, అంటే మాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. మేము కూడా అనిపించేది అనమాట, అంటే మేము ఉంటే బాగుండని. ఆ అవకాశం మాకు ఆడపిల్లని ఇచ్చే ఛాన్స్ వచ్చింది కాబట్టి నా కూతురు కూడా చిన్నపిల్ల, సో ఇవ్వాలని ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాం. గత 3 ఏళ్ళ నుంచి అడుగుతూ ఎన్నాళ్ళకి మా ఫ్యామిలీ నుంచి ఈ అవకాశం వచ్చింది. అంటే ఎప్పుడో మాకు తెలియదు, మా మేనత్ని ఇచ్చారంట. సో తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి మా గ్రామ పెద్దలందరూ కూడా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మాకు మా ఊరికి మా కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది. అలాంటి బాల పేరెంటాలకి మా కూతుర్ని బాల పేరెంట్గా తయారు చేసి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమం చేయడం అనేది మేము ఒక అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నామండి. అందుకని ఆ పూజలో భాగంగా అంటే ఆ రోజు పెళ్లి కొడుకులా ముస్తాబ్ అవడం అది ఆ రోజు వరకే, కానీ నిజంగా పెళ్లి కొడుకులా పెళ్లిలా ముస్తాబ్ అవుతుంటారు కదా. ఇప్పుడు ఏమనిపించింది? ఆ ఒక్కరోజు అలా వేయడమే మంచిది అనిపించిందా? నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కొడుకు అయిన తర్వాత బాధ్యత ఎక్కువ ఉందంటారా? అంటే మా పెద్దలన్నట్టుగా ఇది పెళ్లి అనే కంటే ఇది ఒక సాంప్రదాయం ప్రకారంగా మేము బాల పేరెంటాలకి పూజ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అంటే మా పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి మంత్స్ బేబీ నుంచి కూడా ఎత్తుకొని ఇక్కడ తీసుకొస్తాం కాబట్టి వాళ్ళకి ఇది ఇన్పుట్ అయింది, చూస్తూ ఉంటారు. సో డాడీ ఏంటిది అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఊహ వచ్చేసరికి ఆ చీల్ పేరెంటాల గుడికి భోగి స్నానం చేసిన వెంటనే 12 గంటలకు మనం గుడికి వెళ్ళాలనే ఆలోచన మాకన్నా ముందు వాళ్ళకే వస్తుంది, వాళ్ళే బయలుదేరుతారు అనమాట. సో మేము కూడా అమ్మ ఈ సంవత్సరం మీరు బాల పేరెంట్గా ఉంటావమ్మా అంటే ఉంటాను డాడీ అంటారు.
ఏం చేయాలి 2-3 రోజుల ముందు నుంచి అడుగుతారు. మా అమ్మాయి అయితే నిన్నటి నుంచి కూడా ఉపవాసం ఉండాలంటే తనకి కొంచెం ఆకలి తట్టుకోలేదు. అలాంటిది ఉపవాసం ఉండాలంటే నిన్నటి నుంచే ప్రాక్టీస్ అయిందనమాట. సో ఈ రోజు మార్నింగ్ 3:30కి లేవడం, తలస్నానం చేయడం, భోగి స్నానాలు చేసిన తర్వాత నుంచి తను కొత్త బట్టలు వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట. తను కూడా మేము ఎలాంటి ఫోర్స్ కానీ ఎలాంటి ట్రబుల్ కానీ పెట్టలేదు. తనకు తానే అంటే మరి అమ్మవారి మహిమో తెలియదు మాకు, ఇంకోటి తెలియదు, కానీ మాకు చిన్నప్పటి నుంచి తాత తండ్రుల నుంచి వచ్చిన ఆచారం ప్రకారంగా మరి మా అమ్మాయి కూడా ఎప్పుడు వరకు డాడీ నేను రెడీ అయిపోయాను డాడీ, ఎన్ని గంటలకు వెళ్దాం ఏంటి అని ఒక యాంగ్జైటీలో అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఆచార ప్రకారంగా మేము చేస్తున్నాము. దీనికి కూడా మేము ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక హిందువుగా నాకు అవకాశం వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఏంటంటే ఒక హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ట్రెడిషనల్ వేర్లో అటు అబ్బాయి అదే విధంగా అమ్మాయి కూడా తయారై ఈ అచ్చి అమ్మ పేరెంటాలు ఏదైతే గుడి ఉందో అక్కడికి వచ్చి కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సో ఇదైతే మాత్రం పిల్లలిద్దరూ కూడా తయారయ్యింది ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులానే ఉంటారు, కానీ అంటే ఆ వేషధారణలో మాత్రమే ఉంటారు తప్పితే ఇదైతే వివాహానికి సంబంధించి కాదు అని అయితే గ్రామ ప్రజలు చెప్తుంది. సో ఏదైనా ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు అన్ని కూడా మన పూర్వీకులు పెట్టినవన్నీ కూడా కంపల్సరిగా కొన్ని ఆచారాలు పాటించడం వల్ల కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ఊరి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. సో ఇలాంటి విశ్వాసాలు కూడా చాలా మంది, ఎందుకంటే ఎన్నో ఏళ్ల తరబడి నుండి వస్తున్న ఆచార వ్యవహారాలన్నీ కూడా రాబోయే తరాలకి తెలియాలి. సో ఇలాంటివి మనం కొన్ని కట్టుబాట్లని ఆచరిస్తేనే రాబోయే భవిష్యత్తుకు కూడా ఒక మంచి కట్టుబాట్లని, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా అందించే అవకాశం ఉంటుందని గ్రామ ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, విశాఖపట్నం, భీమిలి నియోజకవర్గం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు